ఇక్కడ అమ్మా కూర్చోలే రామా. ఆ బీరో పుల్లి కుటుంబంతో సహా వచ్చింది. ఎందుకు వచ్చారు? పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. ఏంటి పరిచయం పెంచుకోవడానికి? అవును, మీరేగా చెప్పింది ముందు వెనక పరిచయం లేని వాడికి పిల్లలమ్మని. అందుకే పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. రండి పెంచుకుందాం. మమ్మల్ని చూస్తే ఎట్టాడే కదా. అవును, ఏంటి అవును పరిచయం గీర్చేమంటారు. పిల్లలేదు గిల్లలేదు పడే. బావగారు మీరేం పిల్లని మెక్కలేదు. ముందు పరిచయం పెంచుకుందాం. ఇష్టమైతే పెళ్లి ఒప్పుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. మాకిష్టం లేదండి. ఏంటండి అంతలోనే అలా అంటారు? పరిచయం పెంచుకోవడం ఏం తప్పని? డబ్బా దశకమా? పరిచయం పెంచుకొని చూడండి. ఆగండి ఆగండి, ఇలాంటి విషయాలు నాకు నచ్చవు. మీరు వెళ్ళొచ్చు. బాబు ఏమిటయ్యా మీ గొడవ? అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకేమో పిల్లనేమని చెప్పారు. సరే రండి పరిచయం పెంచుకుందామంటే తలుపులు మూసారు. అయితే మా ఇంటికి రండి. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. పరిచయం పెంచుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. పిల్లలు రండి. ఇది అక్కమ్మ. ఏంటి అక్కడ పెట్టా? నేను ఎత్తినట్టుగా అందమైన తెలుగు పేర్లయ్యా. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జెరాక్స్ అదిరింది. శివాజీ ఓకే ఫర్ యు. ఏయ్, వద్దులండి, మేము ఇక్కడ పెంచుకుంటాం. అలాగే యాయా రామలింగం, ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాడు ఇలా బయట నిలబెట్టొచ్చా? ఇదేనా తెలుగు సంప్రదాయం? ఏమిటా నీతో పెద్ద గొడవ అయిపోయింది? అతని కళ్ళు చూడవయ్యా, ఆ కలర్ చూడవయ్యా, ఆహా, ఆ స్టైల్ చూడవయ్యా. ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకొస్తే నచ్చలేదని ఎవరైనా అనొచ్చా? మీరు నన్ను ఎక్కువ పొగుడుతున్నారు. చూసావా, పొగట్ట నచ్చని వాడయ్యా. వీళ్ళని మేమేం పిలవలేదు. చూడు, శత్రువు అయినా సరే గుమ్మం ముందుకు వస్తే గుక్కడి కాఫీ నిలిచి పంపడం మన తెలుగు సంప్రదాయం. ఆ, ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా. లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి. వెళ్ళండి. కర్మయ్యా, వచ్చి తగలడండి. థ్యాంక్ యూ. రండి పెంచుకుందాం, రండి పెంచుకుందాం. ఆగవయ్యా ఆగు. నట్టింట్లో ఏమిటా చిందులు? ఇదిగో మీరు వెళ్ళి తొందరగా పొయ్యి వెలిగించుకుంటే కాఫీ నీళ్ళు పట్టండి వీళ్ళకి. లుంగి ఉట్టేస్తారా? ఎందుకు లుంగి? కొంచెం ఫ్రీగా పరిచయం పెంచుకుందామని ఇక్కడ ఉంది. అయ్యో అది లంగా. శివాజీ క్యాచ్. ఏమిటా సర్కస్ చేస్తున్నారు? బావగారు, బ్యాగులు ఎక్కడున్నాయి? బ్యాకలా? బ్యాక్ ఎందుకు? ఓ రౌండ్ వేసుకుందాం. ఉప్పేస్తావేంటి? అయ్యో ఏమయ్యా రావలింగా? ఇది శంకుమార్క చెంపు మార్క్. ఓహో, ఏ మామా, నీకేమైనా కావాలా? బీరుందా? లేదు, మర్చిపోన్నాయి. అలాగా తమ్ముడు బయటకి 2 బీర్లు తీసుకురామా. ఏంటి? సారీ సార్ మీరేం తీసుకుంటారు? విషయం విషయమా? ఇదిగో వచ్చేసింది, తీసుకోండి. తొందరగా తాగి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి వట్టి కాఫీ అయినా? స్వీటు హాటు లేదా? లేవు. ఏంటండి ఇది? మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం. కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా. మేము అరవలే. స్వీట్ హాటీగా ఉండండి, తెస్తాను. థ్యాంక్ యూ. శివాజీ శివాజీ, కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? మన ఊరి ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా దారివ్వరు కదరా. ఇది స్వీట్, ఇది హాట్. ఇది కుంభీ పాకర్రా. తీసుకోండి. వద్దురా, ఛ, వద్దు. నోరుమూయరా. ఉమాదేవి చేతులతో విషం ఇచ్చినా సంతోషమే. అయ్యో అయ్యో, వీటన్నిటికీ కనెక్షన్ ఇస్తే బ్యాక్ లో లైట్ వెలుగుతుందిరా. వద్దురా నా మాట. అయ్యో నోట్లో వేసేస్తున్నాడు. అయ్యో అయ్యో. ఓ, శివాజీ, యా. వాష్రూమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు శివాజీ? చూచూ. ఓపో. ఏంటో నా కొడుకు పిల్లి కూతురు పెడతాడు. పిల్లి కోతలు కావు, ఇవి చిల్లి కోతలు. శివాజీ
ఏమైందయ్యా? నథింగ్ లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైల్ రైల్ అయిందనుకుంటా. గార్గ్లింగ్. ఓకే, చాలా సంతోషం. పరిచయం మెచ్చుకోవడంలో ఫస్ట్ కోర్సు విజయవంతం అయింది. తర్వాత కోర్సు ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి విందుకు వస్తున్నారు. విందుకా? అదేం కుదరదు, మేము ఎవరైనా రావు. ఇలా చూడండి, మీకు నచ్చితేనే రండి, మీకు నచ్చకపోయినా రండి. పొద్దున 11ంటికి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని మామ వస్తాడు. వచ్చేటప్పుడు మీకు ఏమైనా కాయో పండు పువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే మామకి ఏర్పాటు చేస్తాడు. మీరు మా ఇంటికి వస్తే చాలు, మీరు మా ఇంటికి వస్తే చాలు. ఓకే, సీ యు ఆన్ సండే. బై వస్తాం. బై. మీరు మన మెడికల్ కాలేజీకి డీన్ గా రావటం నాకు చాలా గర్వంగా ఉంది. Oh, that's my pleasure. ఇక్కడ అనాటమీ ల్యాబ్, పాథాలజీ ల్యాబ్ ఇవన్నీ వస్తాయి. మలేజా, నా బ్యాగ్ లో డ్రిల్లింగ్ బిట్ ఉంటుంది, తీసుకురా తొందరగా. ఏమైందమ్మా? ఏదో కరెంటు వైర్ తొక్కి షాక్ కొట్టి నా బిడ్డ చచ్చిపోయాడయ్యా. ప్రాణం ఉందా డాక్టర్? అయ్యో 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 అయ్యో. హార్ట్ బీట్ పల్స్ ఆగిపోయింది. ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్. ఐ విల్ ట్రై. పిల్లాన్ని కొంచెం తీసుకురండి. తీసుకురండి. టేబుల్ కొంచెం క్లియర్ చేయండి. తప్పండి ప్లీజ్, తప్పండి. మన బిడ్డ బతికాడయ్యా. యు ఆర్ గ్రేట్ డాక్టర్. థ్యాంక్ యూ. అయ్యా అయ్యా, మీరు దేవుడయ్యా, మా పాలిటి దేవుడయ్యా. అయ్యా మీరు ఈ జన్మలో మర్చిపోలేదయ్యా. చిన్నపిల్లల పనికి పంపడం చట్టవిరుద్ధం తెలియదు నీకు? బాగా చదివేద్దాం అనుకున్నానయ్యా, కానీ డబ్బులు లేక మానిపించాను. నేను ఇస్తాను, పిల్లల్ని చదివించు. అట్టగేనయ్యా. ఏ కాంట్రాక్టర్, ఇక మీద చిన్న పిల్లల పనిలో పెట్టావా చీరేస్తాను. రిమార్కబుల్ డాక్టర్. పిల్లాడు చనిపోయాడు అనుకున్నాను. ఎలా డాక్టర్, ఎలా సాధ్యపడింది? దీనికి సిపిఆర్ అని పేరు. ఓహో. సడన్ గా హార్ట్ ఆగిపోతే ఎక్కువ కాలయాపన చెయ్యకుండా సిపిఆర్ చేస్తే తిరిగి బతికే అవకాశం ఉంది. ఐ సీ. అప్పటికీ హార్ట్ ఫంక్షన్ కాకపోతే డీఫిబ్రిలేటర్ ద్వారా షాక్ ఇచ్చి యాక్టివేట్ చేయొచ్చు. కూల్ డాక్టర్. హాయ్ 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 హాయ్. ఏంటి విందు భోజనానికి ఇంకా ఎవరు రెడీ అవ్వలేదా? ఓయ్, మేము రావని ఆ రోజే చెప్పాం కదా. రావట్లేదా? అక్కడ మీకోసం హడావిడిగా వంటలన్నీ సిద్ధం చేసి మీతోనే భోంచేయాలని పొద్దున్నుంచి గుక్కడి నీళ్లు కూడా తాకుండా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. బయలుదేరండి. మేమేమైనా చెప్పావా? ఓయ్, తలకి 8,000 ఖర్చు చేసామయ్యా. తాబేటి పిల్లలు తాలింపు చేసి ఉంచాం. ఓసిగా వచ్చేదాన్ని తినిపోవడానికి నొప్పిగా ఉందా? మేం కోరలేదుగా. మేం కోరుకుంటున్నామయ్యా. ఇప్పుడు వెళ్తావా, పోలీసుని పిలవమంటావా? ఇప్పుడు మీరు వస్తారా, శివాజీని పిలవమంటారా? శివాజీ, వీళ్ళు దారికి వచ్చేలా లేరు. నువ్వు వెంటనే కుటుంబంతో సహా బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. చూసారా ఏర్పాట్లు? రండి రండి. ఏమండి, ఇది కొంచెం ఓవర్గా లేదు? కూల్. యు ఆర్ ఎ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ టు us. వెల్కమ్. రండి రండి, పరిచయం నేర్చుకుందాం. రండి. నాన్ వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. ఎవరెవరికి ఏమేం కావాలో మొహమాట పడకుండా శుభ్రంగా కడుపు నిండా తినండి. ఏంటి రాము వెతుకుతున్నారు? తాబేలు పిల్లలు తాలింపు అన్నారు కదా. పిల్లి పిల్లల పురుషు చేసి ఉంచారు. ఊరికే రైమింగ్ కోసం అన్నానయ్యా. లాబ్స్టర్, పోర్క్ టిక్కా, హైదరాబాద్ బిర్యానీ. అయ్యో, సరిగ్గా తినట్లేదే. పప్పు పువ్వా వద్దు. చాలా బాగుంటుంది. గుజ్జు. వద్దు. కిల్లర్ మీసాల వీరప్పంలా తయారయ్యారే. ఏమిటా చిన్నపిల్లలా తింటాం? ఇలా నోటి నిండా పెట్టుకుని చక్కగా తినాలి గాని గోరు ముద్దలు తింటారేమిటి? రండి.
పెళ్ళయ్యాక మనం ఉండబోయేది ఇక్కడే. ఇవన్నీ నేను మీకోసం కొన్న పట్టు చీరలు. ఇవి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవటానికి, ఇవి ఇంట్లో కట్టుకోవటానికి. ఇవన్నీ మ్యాచింగ్ బ్లౌజ్. ఇవన్నీ మీకోసం కొన్న నగలు. బొట్టు, కాటుక, పెర్ఫ్యూమ్, మొత్తం లేడీస్ సామాన్లు. గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తినాల్సిన హెల్తీ ఫుడ్ అండ్ మెడిసిన్స్. మనకు పుట్టబోయే బిడ్డకు 3 ఏళ్ళు వచ్చేదాకా ఏమేం కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. మగపిల్లడు పుడితే ఇవి, ఆడపిల్ల పుడితే ఇవి. మీరు వచ్చాక డే 1 నుంచే మీరు సంతోషంగా ఉండాలని అన్ని సామాన్లు కొనుచ్చాను. మీరు చేయాల్సిందల్లా సరే అన్న కనుసైగ మాత్రమే. కూల్.